చీర కట్టుకుంటే టీడీపీకి అమ్ముడు పోయావనే అన్నను మొదటిసారి చూస్తున్నామన్నారు ప్రముఖ నటుడు పృథ్వీరాజ్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు తరపున పృథ్వీరాజ్ ప్రచారం నిర్వహించారు. బటన్ నొక్కితే పేరు వస్తుంది కానీ మాకేంటని వైసీపీ ఎమ్మెల్యేలే అంటున్నారని పృథ్వీరాజ్ విమర్శించారు. జగన్ సొంత చెల్లెలే వైసీపీకి ఓటు వేయొద్దంటూ ప్రచారం చేస్తున్నారన్నారు పృథ్వీరాజ్. ఒక మంచి పాట నాకు చాలా ఇష్టమైన పాట. నేను ముందు పాడతాను, తర్వాత మీరు పాడాలి. గన్లో బుల్లెట్ అన్న లేట్గా వస్తుందేమో, జగన్మోహన్ రెడ్డి ముందు ఉంటాడు, ఆడపిల్లల్ని ఆదుకుంటాడు, ఆడపడుచులను ఆదుకుంటాడు. సొంత తల్లిని బలవంతంగా చేపట్టుకుని స్టేజ్ మీద తీసుకెళ్లి సంతకం పెట్టి పంపించాడు. నీ చరిత్ర అయిపోయింది అన్నాడు. జైల్లో చెప్పకూడదు అంటున్నప్పుడు పాపం షర్మిల దడిచి వాళ్ళ అన్న కోసం జగనన్న వదిలిన బాణాన్ని నేను షర్మిల అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ముద్దులెట్టారు, నెత్తి మీద చేతులెట్టారు. మనం నమ్మల ఇదేదో ముద్దులెడతారు. జగనన్న వదిలేసిన బాణం అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళిపోయింది ఆమె. ఇప్పుడు వాళ్ళ చిన్నాన్ని చంపేశారు గొడ్డలతో నరికి దారుణంగా. పాపం ఆ అమ్మాయి మొన్న మేము కడప మీటింగ్కి వెళ్తుంటే అక్కడ దూరం నుంచి చూసాం. అందరికీ దండం పెట్టి ఆడపడుతులందరినీ వేడుకుంటున్నాను. నేను నా తండ్రి దారుణంగా గొడ్డలతో నరికాడు, నా అన్న సీఎం అయ్యాడు, నాకు న్యాయం చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపడుతులకి ఏం చేస్తాడు? ఆడదానే ఉసురు తగిలితే సామ్రాజ్యాలు వెళ్ళిపోయినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద లెక్క కాదు.